హాయ్ వ్యూస్. వినేష్ ఫోగట్ గురించి మీలో చాలామంది మార్నింగ్ నుంచి ఆమె సక్సెస్ సంబంధించి ఫస్ట్ టైం ఫైనల్స్కి అర్హత సాధించినటువంటి మన భారతదేశ యొక్క రెజ్లింగ్ అథ్లెట్ అన్నట్టు లైక్ ఈ వేరే చాలా పోస్ట్ చూసుంటారు. నేను దానినే ఇంకా బెస్ట్ వాళ్ళు మీకు అందిద్దామని చెప్పి కంటెంట్ రెడీ చేస్తుంటే ఒక నోటిఫికేషన్ ఏందని చూస్తే డిస్క్వాలిఫై. ఈ నైట్ జరగాలండి రెజ్లింగ్ కాంపిటీషన్ ఫైనల్. అందులో ఆమె వచ్చేసి గోల్డ్ మెడల్ ఖచ్చితంగా సాధించిందని చెప్పి అనుకోండి, ఎందుకంటే వాళ్ళ అమ్మకి చెప్పొచ్చానంటుంది. అండ్ ఆమె గతం ఏంటని చూస్తే మొత్తం తనను తాను చెప్పుకుంటూనే ఉంది. 2016 ఒలింపిక్స్ ఆ సమయంలో తాను వచ్చేసి కాలికి సంబంధించి గాయం అవటంతో ఆ బోట్లోంచి ముందుగా ఇంకా పాపం చక్రాల కుర్చీతో బయట రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ క్వార్టర్ ఫైనల్స్ అని అంటారు. తర్వాత మన జపాన్లో సంబంధించి ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్, అక్కడ కూడా క్వార్టర్ ఫైనల్స్లోనే పాపం వెనుదిరిగి రావాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమెకు సంబంధించి ఈ బ్రిజ్ భూషణ్ అతను లైంగికంగా మమ్మల్ని వేధించాడంటూ ఈ రెజర్లు మిగతా వాళ్ళు వచ్చేసి నిరసన తెలియజేయటం, ఆమెకు వచ్చిన పథకాలను కూడా రోడ్డు మీద వదిలేయటం. ఆ మూమెంట్లోనే ఆమెకు సంబంధించేసి ఒలింపిక్ అసోసియేషన్ అనగా రెజ్లింగ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆమెకి అండ్ వాళ్ళకి ఏదో ఇష్యూ రావటం, కొంత గ్యాప్ తీసుకోవటం, ఈలోపు మరలా ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చేది ఆపరేషన్ అవ్వటం, ఇలా చాలా జరిగితే వినేష్ ఫోగట్ అసలు ఒలింపిక్స్కి వచ్చిందా లేదని అంతా అనుకున్నాను. బట్ ఆమె 50 కేజీల విభాగాన్ని సెలెక్ట్ చేసుకొని వెయిట్ తగ్గి ఒలింపిక్స్లో ఎంటర్ అయింది. సర్లే వచ్చిందిలే అని అనుకున్నారు తప్ప సాధించిందని చెప్పేసి చాలా చాలా తక్కువ మంది అనుకున్నారు. ఏం సాధించింది? ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది అని చెప్పేసి. ఎప్పుడైతే ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చిందో సెమీఫైనల్లో దుమ్ము లేపేసి అవతల వాళ్ళని ఇక అంతా ఈమె గురించి పోవటం మొదలెట్టారు. ఒక్కసారిగా బయటపడే న్యూస్ ఏంటంటే భారతీయ ఒలింపిక్ కమిటీ కూడా ఏం చెప్తున్నారంటే ఆమె ఉండాల్సిన దానికన్నా 2 కేజీలు ఎక్కువ వెయిట్ ఉంది. దాంతో నైట్ నిద్రపోకుండా స్కిప్పింగ్ చేసి ఎలాగలా ఆ వెయిట్ని తగ్గించాలని చూసింది. బట్ అగైన్ ఇదిగో ఈరోజు ఫైనల్ కదా ఆడాల్సిందని చెక్ చేస్తే మరలా 100 గ్రాములు ఎక్కువ వెయిట్ ఉంది. అంటే మోసం చేసింది. ఆమె ఏ విభాగంలో అయితే ఆటకు వచ్చిందో 50 కేజీల విభాగంలో ఆడాలి, దాని 50 కేజీలు లోపు ఉండాలి. బట్ ఆమె ఎక్కువ ఉంది, సో డిస్క్వాలిఫై అని అన్నారు. ఇప్పుడు మరి ఫైనల్స్కి ఎంట్రీ ఇచ్చింది కదా, మరి ఆమెకి ఇప్పుడు రజతం ఇస్తారా లేదంటే సిల్వర్ మెడల్ కూడా ఎవరట. ఆమె ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండి ఆడింది, అలా గెలిచింది కాబట్టి సిల్వర్ కూడా రాదు అంటున్నారు. భలే బాధేస్తుంది నాకైతే. ఎవరి గురించి అయితే యావత్ ప్రపంచం అంతా గొప్పగా అనుకుంటున్నారు, ఎవరి గురించి అయితే కథలుగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆ వినేష్ ఫోగట్ ఈ రకంగా ఒలింపిక్స్ నుంచి బయటకు రావడం చాలా చాలా బాధాకరం. ఈ మధ్యలో మరి ఏదైనా జరిగి అగైన్ మరలా వెయిట్ రీచెక్ చేసి 50 కేజీలు లోపే ఉందని తెలిసి ఫైనల్స్ కనుక ఆమె ఆడిస్తే వండర్ అన్నట్టు అనుకోవాలి. కాదు కూడదంటే ఎవరో వాటిగా కుట్రబడి ఇదంతా చేసినా అనుకోవాలి. ఎందుకంటే ఈ వినేష్ ఫోగట్ కానీ మిగతా కొంతమంది మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆ బ్రిజ్ భూషణ్ని శిక్షించాలన్నట్టు చాలా గట్టిగానే పోరాటం చేస్తున్నారు. చివరికి బ్రిజ్ భూషణ్కి బీజేపీ టికెట్ ఇవ్వాలి, వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు, ఆ అబ్బాయి గెలిచాడు. మరి ఆమెకు తినే ఫుడ్లో ఏదన్నా వెయిట్ పెరగలేమో చేశారా, లేదు ఆమె తక్కువ వెయిట్ ఉన్న విభాగంలోకి వెళ్ళి తప్పు చేసిందా, ఆ పైవాడికి తెలియాలి. బట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అద్భుతమైన సరే జరిగి ఆమె ఫైనల్ ఆడాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి. కాదు కూడదంటే కనీసం ఆమెకి సిల్వర్ అన్న ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.